రాహుల్కి ట్రెక్కింగ్ అంటే ప్రాణం. మనుషుల అలికిడి లేని అడవుల్లో ఒంటరిగా నడవడంలో అతనికి ఒక తెలియని కిక్కు. కాని ఆ రోజు తను వెళ్లిన ఆ దట్టమైన అడవి అతనికి ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక పీడకల అవుతుందని తను ఊహించలేదు. పగలు ఆ అడవిలోని ప్రకృతిని, సెలయర్లను చూసి పరవశించిపోయిన రాహుల్ తిరుగు ప్రయాణం మొదలుపెట్టేసరికి చీకటి పడింది. ఆ పైన అకస్మాత్తుగా ఉరుములతో కూడిన భారీ వర్షం. ఆ గాలికి చెట్లు ఆగుతుంటే అడవి అంతా ఏదో వింత శబ్దాలతో నిండిపోయింది. తల దాచుకోవడానికి చోటు వెతుకుతుండగా మసక వెలుతురులో ఒక పాడుబడిన పాత బంగళా కనిపించింది. లోపలికి వెళ్లగానే గాలిలో ఒక రకమైన కుళ్ళిన వాసన. వర్షం నుంచి తప్పించుకోవడానికి రాహుల్ ఒక మూలగా ముడుచుకుని పడుకున్నాడు. కాని నిద్ర కళ్లలోకి రావడం లేదు. మెరుపులు మెరిసిన ప్రతిసారి ఆ గది గోడలపై ఉన్న పెయింటింగ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ పెయింటింగ్స్ సాధారణమైనవి కావు. అత్యంత వికృతమైన ముఖాలు, రక్తమోడుతున్న కళ్ళు, వికటంగా నవ్వుతున్న రూపాలు. అవి చూస్తుంటే ఎవరో ఒక పిచ్చివాడు తన రక్తంతో గీసినట్లుగా ఉన్నాయి. రాహుల్కి ఒక్కసారిగా వెన్నులో వణుకు మొదలైంది. ఎటు చూసినా ఆ భయంకరమైన రూపాలు తననే తీక్షణంగా చూస్తున్నట్లు అనిపిస్తోంది. మెరుపు మెరిసినప్పుడల్లా ఆ బొమ్మలు కదులుతున్నట్లు, తన వైపుకు వస్తున్నట్లు అనిపించి ఆ రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా భయంతో గడిపాడు. సూర్యోదయం అయ్యాక రాహుల్ అలసటతో కళ్ళు తెరిచాడు. ఒక్కసారిగా తన చుట్టూ ఉన్న గోడల వైపు చూసి అతనికి నోట మాట రాలేదు. ప్రాణం పోయినంత పనైంది. ఎందుకంటే ఆ గోడల మీద పెయింటింగ్స్ లేవు. అక్కడ ఉన్నవి కేవలం విరిగిన కిటికీలు మాత్రమే. అంటే రాత్రి తను పెయింటింగ్స్ అనుకుని చూసిన ఆ వికృత రూపాలు, వికటమైన ముఖాలు అన్నీ ఆ కిటికీల బయట నిలబడి రాత్రంతా తననే చూస్తున్నాయి. వణికిపోతూ ఆ ఇల్లు దాటి బయటకు వచ్చి చూసిన రాహుల్కి అసలు విషయం అర్థమైంది. తను రాత్రంతా పడుకుంది ఒక పాడుబడిన ఇంట్లో కాదు. అది ఒక శ్మశానం మధ్యలో ఉన్న చిన్న గది. ఆ కిటికీల బయట నిలబడింది ఆ శ్మశానంలోని ఆత్మలు. అప్పటినుంచి రాహుల్ ఒంటరిగా ట్రెక్కింగ్ అనే మాటే మరిచిపోయాడు. ఆ రాత్రి ఆ కిటికీల బయట ఉన్న రూపాలు ఇప్పటికీ అతని కళ్ల ముందే కదలాడుతుంటాయి.